రక్తం తక్కువ ఉంటే ఏం తినాలి అని అడుగుతున్నారు కదా. వెజిటేరియన్స్ అయితే దానిమ్మ పళ్ళు ఒకటి, ఖర్జూరాలు, ఏ రకమైన డ్రై ఫ్రూట్ అయినా, ఆక్రూట్, తర్వాత మనకి పిస్తా, బాదాం ఇలాంటివి కానీ, తర్వాత మునగాకు, ఆకుకూరలు ఏవైనా, చుక్క కూర లేకపోతే బచ్చలి కూర, ఏ ఆకుకూర అయినా పర్వాలేదు, ఆకుకూరలు, బెల్లము, నువ్వులు, వీటన్నిటితో పాటు సి విటమిన్ ఎక్కువ ఉన్న పళ్ళు కూడా తీసుకోవాలండి. దానివల్ల ఐరన్ అబ్జార్ప్షన్ పెరుగుతుంది. మీరు తీసుకునేది ఒంటికి పడుతుంది అనమాట. సి విటమిన్ వేటిల్లో ఎక్కువ ఉంటుంది అంటే పుల్లగా ఉండే పళ్ళు, నిమ్మకాయలు, బత్తాయి, నారింజ, స్ట్రాబెర్రీ ఇలాంటివి, ఇవి కూడా తీసుకోండి. అండ్ నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈజీ ఐరన్ పెరగడం ఎట్లా, ఆర్గాన్ మీట్, లివర్, నేరెడ ఇట్లాంటివి ఏవైనా సరే, దీంతో పాటు మీరు చికెన్, మటన్ మీరు తీసుకునేవి తీసుకుంటూ ఉండండి. అండ్ ఫిష్, సీ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్మన్ కానీ ఏ సీ ఫుడ్ అయినా పర్వాలేదండి. ఫిష్, ప్రాన్స్, షెల్ ఫిష్ అయితే ఇంకా మంచిది. షెల్ ఫిష్ అంటే వాటిని ఏమంటారు, నత్తగుల్లలు అనేసి అంటారు. తీర ప్రాంతాలు, నెల్లూరు ఈ సైడ్ ఉన్న వాళ్ళకి దొరుకుతుంటాయి. కేరళ తర్వాత చెన్నై వాళ్ళకి కూడా ఈజీగా దొరుకుతాయి. ఇవి దొరక్కపోతే పోనీ ఫిష్ తీసుకోండి, ఫిష్ వల్ల కూడా పెరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా ఐరన్ తక్కువ ఉంది అంటే మెడిసిన్స్తో పాటు ఫుడ్ తీసుకోవాలి. ఉత్త ఫుడ్తో అందరికీ పెరగదండి, ఫుడ్ మెయింటెనెన్స్కి మాత్రమే.